Hello everyone, welcome back to our channel V Technologies and welcome back to 90 Days AWS DevOps course. My name is Nagiriti and as we know already we have completed day 42. సో మేజర్గా డే 42లో మనం పోర్ట్ నెంబర్ ఎలా చేంజ్ చేయాలి, డిఫాల్ట్ పోర్ట్ నెంబర్ ఆఫ్ టామ్ క్యాట్ని ఎలా చేంజ్ చేయాలి, అలాగే టామ్ క్యాట్లో యూజర్ని ఎలా క్రియేట్ చేయాలి అనేది మనం ఆర్హెచ్ఎల్ ఫ్యామిలీలో చూసాం. ఆర్చర్ ఫ్యామిలీలో అమెజాన్ లైన్ ఎక్స్ మీద మనం చూసాం. సో నౌ వీఆర్ గోయింగ్ టు టాక్ అబౌట్ డే 43. సో బిఫోర్ గోయింగ్ టు ద డే 43, ఎవరైతే మన ఛానల్ని ఫాలో అవుతూ సబ్స్క్రైబ్ చేయబోతే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్. అలాగే కంటెంట్ నచ్చితే కనుక లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. సో నౌ వీఆర్ గోయింగ్ టు ఫోకస్ ఆన్ హౌ టు క్రియేట్ ఏ యూజర్ ఆర్ హౌ టు చేంజ్ ఏ పోర్ట్ నెంబర్ ఇన్ డెబియన్ ఫ్యామిలీ. సో డెబియన్ ఫ్యామిలీలో మనం తెలుసు కదా, మేజర్గా మనం యూజ్ చేస్తుంది ఉబుంటు. సో ఉబుంటులో మనం ఎలా యూజర్ని క్రియేట్ చేయాలి, అలాగే ఎలా మనం డిఫాల్ట్ పోర్ట్ నెంబర్ చేంజ్ చేయాలి అనేది మేజర్గా అయితే చూద్దాం. సో ఇక్కడ మనం ఎర్లియర్ ముందు చూస్తే ఒక ఆర్హెచ్ఎల్ ఫ్యామిలీలో మనం ట్రై చేసాం. సో ఇప్పుడు ఉబుంటులో మనం సేమ్ యూజర్ని అలాగే పోర్ట్ నెంబర్ మార్చాలి అని అనుకుంటున్నాం. సపోజ్ రేపొద్దున ఇంకొక ఫ్లేవర్ రావచ్చు, లైనెక్స్ ఫ్లేవర్, ఆర్ మీరు విండోస్లోనే టామ్ క్యాట్ని రన్ చేస్తూ ఉండొచ్చు. సో ఇప్పుడు థింగ్ ఏంటంటే, ప్లాట్ఫామ్ బేస్ చేసుకొని ఈ యూజర్ చేంజ్ కానీ లేదంటే పోర్ట్ నెంబర్ చేంజ్ కానీ ఏదైనా డిఫరెన్స్ ఉంటుందా అంటే నథింగ్ లైక్ దట్. మీరు ఏ ప్లాట్ఫామ్ తీసుకున్నా సరే పోర్ట్ నెంబర్ మార్చాలి అంటే కనుక డెఫినెట్లీ వీ నీడ్ టు గో టు ద ఫైల్ కాల్ server.xml విచ్ ఈజ్ ఆల్రెడీ వీ నో. అందులో మనకున్న లైన్ వచ్చేసి కనెక్టర్ పోర్ట్ అనే లైన్ ఉంటుంది. అక్కడ ఆల్రెడీ 8080 ఉంటుంది. వీ నీడ్ టు చేంజ్ యాజ్ పర్ అవర్ రిక్వైర్మెంట్. దట్ ఈస్ ఫిక్స్డ్. మీరు ఏ ప్లాట్ఫామ్ తీసుకున్నా సరే దట్ ఈస్ ఫిక్స్డ్. అండ్ అలాగే వాట్ అబౌట్ యూజర్ క్రియేషన్ అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు లైనక్స్ ప్లాట్ఫామ్ తీసుకుంటే కనుక మనకి టామ్ క్యాట్ users.xml ఫైల్ ఉంటుంది. సో లైనెక్స్లో కనుక మీరు ఒక యూజర్ని కాన్ఫిగర్ చేయాలి అంటే మనం ఇందులోనే కాన్ఫిగర్ చేయాలి. సో దిస్ ఈజ్ ఫర్ ఆల్ టైప్ ఆఫ్ లైనెక్స్ ఫ్లేవర్స్. మరి విండోస్లో మీరు ఒక యూజర్ని కాన్ఫిగర్ చేయాలి అంటే కనుక సేమ్ ఫైలా అంటే నాట్ లైక్ దట్. మనకు సపరేట్గా టామ్ క్యాట్ యూజర్స్ డాట్ ఎక్స్ఎస్డి అనే ఒక నేమ్తో ఉంటుంది. ఆ ఫైల్లో మనం యూజర్ని కాన్ఫిగర్ చేయాలి. ఓకే, సో లైనక్స్ ఫ్లేవర్స్ అయితే XML ఫైల్, విండోస్ అయితే కనుక XSD. అపార్ట్ ఫ్రమ్ దాట్ ఎవ్రీథింగ్ ఈజ్ కామన్, ఎవ్రీథింగ్ ఈజ్ సేమ్. సో ఏ ప్లాట్ఫామ్లో అయినా సరే ఎనీ లైనక్స్ ఆర్ విండోస్ ఆర్ మ్యాక్ వీ కెన్ ఈజీలీ కాన్ఫిగర్ పోర్ట్ నెంబర్స్ యాజ్ వెల్ యాజ్ users. Now I will focus on Ubuntu. So first let me go to my Ubuntu server which is already running. Yes, I need to log in. So as we know already we can use putty and just give the IP. Let me upload my key. And meanwhile change the size as well. Cool. As we know already the default username is for Ubuntu server Ubuntu. Done. సో సక్సెస్ఫుల్గా మనం అయితే లాగిన్ అయిపోయాము. ఇక్కడ మనం కాన్ఫిగరేషన్ ఫైల్ లొకేషన్కి వెళ్దాం. సో ఎక్కడైతే టామ్ క్యాట్ ఇన్స్టాల్ అయిందో ఆ ఫోల్డర్లోకి వెళ్తే దేర్ వీ కెన్ సీ. సో నేను కానే ఫోల్డర్లోకి వెళ్తాను. సో కానే ఫోల్డర్లోకి వెళ్తే ఇది XSD ఓన్లీ. సో ఇందులో మీరు విండోస్లో కనుక యూజర్ని కాన్ఫిగర్ చేయాలంటే ఈ ఫైల్ని టచ్ చేయాలి. కానీ మన లైనక్స్ కాబట్టి సో ఇందులోనే మనం సింపుల్గా యూజర్ని కాన్ఫిగర్ చేయొచ్చు. సో ఫస్ట్ నేను పోర్ట్ నెంబర్ మార్చడానికి ట్రై చేస్తాను. సో VA server.xml. ఓకే, నౌ కామ్ డౌన్ where we can see 8080. So simple, there we need to change to, for example I want to change to some 70 or 8000 whatever. Simple, save it.
done. And after that, so we need to స్టార్ట్ ద టామ్ క్యాట్, బికాజ్ ఇప్పుడు టామ్ క్యాట్ అయితే స్టార్టింగ్లో లేదు, సింపుల్గా స్టార్ట్ చేసి ఎనఫ్. సపోజ్ ఆల్రెడీ రన్నింగ్లో ఉంటే కనుక రీస్టార్ట్ చేయాలి. అసలు ఇంతవరకు నా టామ్ క్యాట్ స్టార్ట్ అవ్వలేదు కాబట్టి సింపుల్గా నేను సో స్టార్ట్అప్ డాట్ ఎస్హెచ్ అని రన్ చేస్తే సరిపోతుంది. Tomcat is started. Now simply go and access from the browser. So let me take the IP address and సో మామూలుగా అయితే డిఫాల్ట్గా ఏంటి 8080. అఫ్ కోర్స్ ఇది ఇప్పుడు పనిచేయదు. ఓకే, బట్ వీ నీడ్ టు యాక్సెస్ పోర్ట్ నెంబర్ ఆన్ 8000. సో 8000 కూడా వస్తుందా అంటే నో, బికాస్ మన సర్వర్లో 8000 అనే ఒక పోర్ట్ అనేది ఎనేబుల్ చేయలేదు. సో ఫర్ దాట్ గో టు ద సెక్యూరిటీ గ్రూప్స్ and where we can enable edit and burn rules. So again click on add rule, then here we need to give 8000, and after that source is anywhere IPv4. That's it. So simply save this, and it will automatically reload, and we can able to see the 8000 Tomcat on 8000. So now యూజర్ కాన్ఫిగరేషన్. సో ఇఫ్ యూ క్లిక్ ఆన్ మేనేజ్డ్ యాప్, సో ఇక్కడ మనకి యూజర్ అనేవాడు లేడు యాజ్ ఆఫ్ నో, సో దట్ వీ డోంట్ నో వాట్ ఈస్ ద యూజర్ డీటెయిల్స్. సో ఇక్కడ చూస్తే ఆటోమేటిక్గా మనకు కనపడుతుంది ఎక్కడ కాన్ఫిగర్ చేయాలి ఏంటి అనేది. సో ఆ యూజర్ డీటెయిల్స్ ఆల్రెడీ నా దగ్గర ఉన్నాయి. సో విచ్ ఈస్ ఆల్రెడీ కాన్ఫిగర్ ఇన్ ఆర్హెచ్ఎల్ ఫ్యామిలీ. సేమ్ అదే లైన్స్ తీసుకుంటున్నా, నథింగ్ చేంజ్. Now come to your server, and we know what is the file. So tomcat users.xml. సో సింపుల్ అండ్ సింపుల్ తెలుసు. చూడండి, నేను విఐ కమాండ్లో ఉన్న షార్ట్ కట్స్ వాడుతున్నాను. దట్స్ వై నేను ఎక్కడో ఫస్ట్ లైన్లో ఉన్న కర్సరీ నాకు డైరెక్ట్ లాస్ట్ లైన్కి వచ్చేసింది. వై? బికాస్ ఐఎమ్ ఇంప్లిమెంటింగ్ విఐ షార్ట్ కట్స్. సో దట్స్ వై లైనస్ కమాండ్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో చూడండి, మనం వాడుతుంది టామ్ క్యాట్ మీద, మనం పనిచేస్తుంది టామ్ క్యాట్ మీద, కానీ కంప్లీట్ లైనెక్స్ కమాండ్సే వాడుతున్నాం, లైనెక్స్ ఆపరేషన్సే వాడుతున్నాం. సో డెవాప్స్ మొత్తానికి లైనెక్స్ అనేది అంత ఇంపార్టెంట్ అనమాట. నువ్వు ఏ టూల్ వాడినా ఎవ్రీ డే ఆర్ ఎవ్రీ టాస్క్లో లైనెక్స్ కమాండ్స్ ఇన్వాల్వ్ అవ్వాల్సిందే. లెట్ మీ కాపీ ద ఫైల్స్. ఓకే, cool. So I saved it. Now Tomcat is already running. So that's why first I will shut down the Tomcat, then I will start the Tomcat. So that restart అనేది జరిగిపోయినట్టే. So for that shutdown.sh, Tomcat is stopped. Now again run the script called startup.sh. Cool. Tomcat is started. Now again go to the browser. Simply refresh here. Yes, we got the Tomcat page on 8000. Now click on managed app. It is asking username. So my username is admin, as we know already, and again password also enter. So click on sign in. We have successfully configured the user in ubuntuలో రన్ అవుతున్న అపాచీ టామ్క్యాట్లో మనం సక్సెస్ఫుల్గా కాన్ఫిగర్ చేసాం. సో ఇక్కడ మనకి చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఈ ఆప్షన్స్ ప్రజెంట్ అయితే మనకు అవసరం లేదు. మీరు డిప్లాయ్మెంట్ చేయాలి అంటే ఇలా టామ్క్యాట్ గ్రాఫికల్ డాష్ బోర్డ్ నుంచి కూడా చూడొచ్చు. ఇక చూడండి, ఇక్కడ డైరెక్ట్గా మనకి వారు అప్లోడ్ చెయ్యి, నీ దగ్గర వారు ఉంటే కనుక అని చెప్తుంది. సో డైరెక్ట్గా మనం వారిని ఇక్కడ అప్లై చేయొచ్చు. కమాండ్ లైన్ ద్వారా అప్లోడ్ చేయొచ్చు, అలాగే ఇలా గ్రాఫికల్గా కూడా అప్లోడ్ చేయొచ్చు. సో నేను ఏదైనా గూగుల్లోకి వెళ్ళి ఒక శాంపిల్ వార్ ఫైల్ని డౌన్లోడ్ చేసి సో ఆ డిప్లాయ్మెంట్ చేయడానికి ట్రై చేస్తాను. సో నేను శాంపిల్ వార్ అని గూగుల్లో సెర్చ్ చేస్తాను. లెట్స్ సీ. సో ఇక్కడే ఇచ్చాడు, డైరెక్ట్లీ క్లిక్ ఆన్ ల్యాబ్ 6A or something. So just click on that. So download. We got the war file. Simple. So it's downloading still. Yes, completed. Now go to the Tomcat. సో ఇక్కడికి వస్తే మీకు చూడండి, ఇక్కడ డిప్లాయ్. సో డిప్లాయ్ అనే ఆప్షన్ మనకు కనపడుతుంది.
సో ఇక్కడ మనం 2 ఆప్షన్‌లు ఇచ్చాడు. ఒకటి ఈ కంటెస్ట్ సంథింగ్ ఇవే ఇచ్చాడు. ఇంకొకటి డైరెక్ట్‌గా నీ దగ్గర వార్ ఉంటే గనక వార్‌ని అప్‌లోడ్ చేసి డిప్లాయ్ చెయ్యి అంటున్నాడు. సో మన దగ్గర వార్ ఆల్రెడీ ఉంది కదా! సో దట్స్ వై ఐ యామ్ చూసింగ్ దిస్ ఆప్షన్. సో సింపుల్ క్లిక్ ఆన్ చూస్ ఫైల్ and select our var. This is our var file, and simple click on open and simple click on deploy. That's it. సో ఇది చిన్న అప్లికేషన్ కాబట్టి వెంటనే డిప్లాయ్ అయిపోతుంది. డజంట్ మ్యాటర్. సీ హియర్ మెసేజ్ వీ గాట్ ఓకే అంటే సక్సెస్ఫుల్గా మన టామ్ క్యాట్లోకి మన వార్ ఫైల్ ఆర్ మన ఆర్టిఫాక్ట్ ఆర్ మన అప్లికేషన్ డిప్లాయ్ అయిపోయింది. సో నా మనం డిప్లాయ్ చేసింది వెబ్ అప్లికేషన్ మీన్స్ వీ కెన్ యాక్సెస్ ఫ్రమ్ ద బ్రౌజర్. సో ఇప్పుడు ఎలా మన అప్లికేషన్ యాక్సెస్ చేసుకోవాలి? టామ్ క్యాట్లో డిప్లాయ్ చేసాం. టామ్ క్యాట్ నుంచి ఎలా యాక్సెస్ చేసుకోవాలి అని అంటే సింపుల్. ఆల్రెడీ మనం టామ్ క్యాట్ని ఎలా యాక్సెస్ చేసుకోవాలో తెలుసు. ఏమి ఇస్తున్నాం? సర్వర్ ఐపీ కరెక్ట్ :80 సపోజ్ 8080 వాట్ ఎవర్ యువర్ పోర్ట్ నెంబర్. దాని తర్వాత అవర్ అప్లికేషన్ నేమ్. నా అప్లికేషన్ నేమ్ ఏంటి? సపోజ్ lab6a.var. సో ఇక్కడ మీరు ఈ కంప్లీట్గా ఇవ్వాల్సిన అవసరం లేదు. సింపుల్గా ఇంతవరకు ఇస్తే చాలు. అంటే lab6a దట్స్ ఇట్. దీనినే మనం కంటెస్ట్ పాత్ అంటాం. సో కంటెస్ట్ పాత్ అంటే వితౌట్ వార్ కాకుండా వార్ కాకుండా ఏదైతే ఉంటుందో దాన్నే మనం కంటెస్ట్ పాత్ అంటాం. సో నౌ వీ హ్యావ్ సక్సెస్ఫుల్లీ డిప్లాయ్. ఇట్స్ టైమ్ టు యాక్సెస్ అవర్ అప్లికేషన్ ఫ్రమ్ ద బ్రౌజర్. సో నేనేం చేస్తానంటే సింపుల్గా కమ్ హియర్, రిమూవ్ ఎంటర్ దిస్ లైన్ స్లాష్ యాజ్ వి నో ఆల్రెడీ lab6a. చూడు దిస్ ఈజ్ మై యూఆర్ఎల్. సింపుల్ క్లిక్ ఆన్ దట్. నా అప్లికేషన్ వచ్చేసింది. ఇది చిన్న అప్లికేషన్, శాంపిల్ అప్లికేషన్ కాబట్టి ఇలా కనబడుతుంది. అక్కడ ఏదో ఇన్పుట్ పారామీటర్స్ ఉంది. జస్ట్ క్లిక్ ఆన్ ఇన్పుట్ పారామీటర్స్ అండ్ సో ఐఎమ్ ఏబుల్ టు ఆపరేట్ మై అప్లికేషన్. లైక్ ఫ్లిప్కార్ట్లో మీరు ఏదైనా ప్రోడక్ట్ మీద క్లిక్ చేస్తే దాని డీటెయిల్స్ వస్తాయి కదా, సేమ్ లైక్ దట్. సో ఇక్కడ పారామీటర్స్ అంటే ఏజ్ ఇవ్వమంటున్నాడు, సంథింగ్ కాల్ ఏంగా లాబ్లాబ్లా ఆర్ ప్రిస్క్రిప్షన్ ఇవ్వమంటే ఏంటి వాట్ ఎవర్. సో ఇదంతా కూడా డీటెయిల్స్ ఇలా వచ్చేస్తుంది. ఇది ఒక చిన్న అప్లికేషన్. సో ఇలా మనం గ్రాఫికల్గా ఫ్రమ్ టామ్ క్యాట్ వెబ్ పేజ్ నుంచి ఆర్ టామ్ క్యాట్ డాష్బోర్డ్ నుంచి ఒక వార్ ఫైల్ కనుక అప్లోడ్ చేయాలంటే వీ కెన్ సింప్లీ డిప్లాయ్ లైక్ దిస్. ఓకే, బట్ ఇన్ జనరల్ మనం మ్యాక్స్ మనం వెబ్ నుంచి గ్రాఫికల్గా డిప్లాయ్మెంట్స్ అయితే చెయ్యం. సో మనం సిఎల్ఐ ఆర్ ఆటోమేటిక్గానే చేస్తాం. సో ఆటోమేటిక్ అంటే అందులో సిఎల్ఐ కూడా ఇన్వాల్వ్ అయి ఉంటుంది. సో వీ విల్ సీ ఎలా మనం ఆటోమేటిక్గా డిప్లాయ్మెంట్ చేయాలి ఆర్ సిఎల్ఐ నుంచి ఎలా డిప్లాయ్ చేయాలి అనేది we will see. That's it in the video. If you like the video, please like it. అలాగే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ.